సాంబార్ చప్పగా ఉంది. గ్లాస్ మార్చండి. సాంబార్ దగ్గర మంచినీళ్ళు ముంచి తినేస్తున్నాడు. చాలా రోజులు అయిందిరా ఇక్కడికి వచ్చి. అప్పున్నావా? సత్తిగా బావా, నీకెప్పుడు మన శేఖర్ గడి విషయంలో బాధ అనిపించలేదా? నాకు మాత్రం చాలాసార్లు మనం తప్పు చేసామనిపించిందిరా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎందుకంటావేంట్రా? ఇటు చేసిన తప్పు కదా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. అప్పుడు ఆడ వయసు 10 ఏళ్లే. ఎన్నైనా చెప్పరా, నువ్వు అలా చేయడం మాత్రం తప్పురా. ఎలా చేయటం? జీవితంతో పందెం గాయటం, అది 10 ఏళ్ల వయసులో కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం, ఎవరు పందెం కాశారు, ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది? ఏంటా గాయం? ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే ఏంటా విషయం? చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది. రేయ్! అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా. వద్దు, ఈడైతే లాయర్లాగా ఈడైపోయి చెప్తాడు, నేనైతే జడ్జిలాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. 12 సంవత్సరాల క్రితం ఇదే ఊళ్ళో నేను, పార్థు, గిరి, పూజారి గారి అబ్బాయి శేఖరం 5వ తరగతి చదువుతున్నామండి. ఓ రోజు ఈ పార్థు శేఖర్ గారిని నీకు ధైర్యం లేదని ఏడిపించాడండి. దానికాడు ఒప్పుకోలేదండి. అప్పుడు ఈ పార్థుగాడు ఆడితో పందెం వేసాడండి. అయితే రాత్రి 12 గంటలకి శ్మశానం వెళ్ళారా? అప్పుడు ఒప్పుకుంటాను. వెళ్తాను, నాకేంటి భయం? అలా అయితే మేము మధ్యాహ్నం వెళ్ళి పీర్ సాహిబ్ గోరి దగ్గర 4 నిమ్మకాయలు పెట్టొస్తాం. నువ్వు రాత్రికి వెళ్ళి పట్టుకురావాలి. పట్టుకొస్తాను. మేము వద్దంటున్నా వినకుండా పార్థుగాడే శేఖరాల ఇంటికి వెళ్ళి ఆయన లేపాడండి. శేఖర్ గాడు ఒక్కడే శ్మశానంలోకి వెళ్ళాడండి. ఆ రాత్రిపూట పీర్ సాహిబ్ గోరి దగ్గర మేము పెట్టిన 4 నిమ్మకాయల్లో 3 నిమ్మకాయలు తీసాడండి. సరిగ్గా 4వ తీసే టైంకి ఎవరో పట్టుకుని లాగినట్టు అనిపించిందండి. అంతే, దెయ్యం అనుకుని పాపమాడి గుండె ఆగిపోయిందండి. పొద్దునే చూస్తే చెట్టుకోమ్మండి. దెయ్యం కంటే భయం మా చెడ్డదండి. పార్థు ఎక్కడా? పాపం అప్పటి నుంచి శర్మ గారు కోలుకోలేదురా. శైలేష్ తెలుసుగా, శేఖర్ గారి చెల్లెలు. ఆ మధ్య ఆయాసంగా ఉంటుందని హాస్పిటల్కి తీసుకెళ్తే హార్ట్లో హోల్ ఉందని చెప్పారు. ఆపరేషన్ 2 లక్షల దాకా ఖర్చు అవుతుందంట. శర్మ గారేమో ప్రతిదానికి ఆ దేవుడు ఉన్నాడు అంటాడు. ఈ నైవేద్యం పెడితే కానీ భోజనం చేయడం రాముడు ఈయన కష్టాలు ఏం తీరుస్తాడు చెప్పు? తింటావా? వద్దా? కొన్ని జనం ఏమైనా చేస్తారా అనుకుంటే ఈ గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకెళ్ళేవాళ్ళే కానీ దక్షిణేశ్వరుడు ఒక్కడ లేడు. వరస్ట్ ఫెలోస్. ఆయన ఇంటికి ఒకసారి వెళ్దాం. ఏమండి? ఎవరు? నేను రాజమండ్రి వెళ్తుంటే దారిలో టైర్ పంక్చర్ అయింది. అయ్యో, దగ్గరలో సైకిల్ షాప్ కూడా లేదే. పర్లేదని మేము తోసుకుంటే వెళ్ళిపోతాం. కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? ఒక క్షణం బాబు, తెస్తాను. అదే చేత్తో తినడానికి ఏమైనా తీసు. మనం హెల్ప్ చేయడానికి వచ్చాం, బోన్ చేయడానికి కాదు. హెల్ప్ చేయడానికి వచ్చినట్టు నువ్వే పార్దు అని చెప్పేచ్చు కదా. టైర్లు పంచర్లు అబద్ధాలు ఆడతావు ఎందుకు? నాకు నిజం చెప్పడం కన్నా సాయం చేయటం ముఖ్యం. సాయమా? ఇదేనా చిన్న చితక కోఆపరేషన్ అనుకుంటున్నావా? అలా అమ్మాయి గుండె ఆపరేషన్. తెలుసు. తెలుసా? మీ ఇంట్లో చెట్లకి ఏమైనా డబ్బులు కాస్తున్నాయా? వేళ్ళ ఇంట్లో కాస్తే సరిపోదా? ఏంటది? డబ్బులు. డబ్బులా? ఎంత? 3 లక్షలు. 3 లక్షలా? ఏం సరిపోదా? నీకు అలా అర్థమైందా? మందార చెట్టు కాబట్టి 3 వేసావు, అరటి చెట్టు ఉంటే 5 హెద్దువా? ఇంట్లో ఏం లేవు బాబు. పొద్దున స్వామికం చేసిన అప్పాలున్నాయి. అప్పాలా? ఆ విషయం మీరు అంత మొహమాటంగా చెప్పాలా? అవి అంటే నాకు ప్రాణం. అంటే దారిలో అవసరమైతే పనికి వస్తాయి కదా అని. అయ్యో పర్లేదు, తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. మంచిది బాబు. పద. ఒక్క నిమిషం. ఈడెవడో అర్ధరాత్రి వచ్చి అప్పాలు తిని అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అనుకోకపోతే మీకు విషయం చెప్పనా స్వామి? చెప్పు బాబు. పిన్ని గారిని రోజు ఆ తులసికోటకి పూజ చేయమని చెప్పండి. చేస్తుంది బాబు. ఉత్తినే కాదు స్వామి, ఈ మందార పూలతో చేయమనండి. లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అదే చేతితో చెట్టు మొదల దగ్గర క్లీన్ చేయించండి అమ్మా. అక్కడ బాగా ఎక్కువగా చెత్త అది మొదలు మటుకు ఇంపార్టెంట్ అమ్మా మందార చెట్టుకి.
గుర్తుంచు. ఎక్కడున్నాడు వీడు? పార్దు పార్దు రే పార్దు, నేను రాత్రి పూజారి గారి ఇంటికి రాముడు హనుమంతుడు వచ్చి తెలుసా? ఎవరో అనుకుంటున్నావా? మనమే, సీతలేని రాముడు తోకలేని హనుమంతుడు. 3 లక్షలు ఉంటే 6 నెలల పేకాడొచ్చు, 6 ఏళ్ళు మందు కొట్టొచ్చని తెలుసు, కానీ శ్రీరాముడిని శర్మ గారింటికి తీసుకెళ్ళొచ్చని నీ వల్ల తెలిసిందిరా బాబు. ఏంటే మాట్లాడవు? దేవుడు డల్లగా ఉండకూడదు. నేను దేవుణ్ణి కాదు, కనీసం మీలాగ మనిషిని కూడా కాదు. ఇంకా నయం పార్దుని కాదనలేదు. అవును, నేను పార్థుని కాదు. అంటే నువ్వు పార్దు కానప్పుడు శర్మ గారు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చావు? పార్థు వల్ల శర్మ గారి కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. అసలు నువ్వు మూర్తి గారు మనవడమే కానప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నా వల్ల పార్థు కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ అర్థమైంది. పార్దు పార్దు, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. శివారెడ్డి నువ్వు చంపనప్పుడు వెళ్ళి ఎవరు చంపారో కనుక్కోవచ్చు కదా? ఎవరిని అడగను. ఇంకెవరిని అడుగుతావు? శివారెడ్డి పోయాడు కాబట్టి బాజిరెడ్డిని అడుగుతావు. అడగగానే చెప్పడానికి బాజిరెడ్డి ఏం చిన్నపిల్లాడు కాదు. అలాగని చెప్పి వదిలేస్తామేంటి? పోలీసులతో కొంచెం గట్టిగా అడిగించు. పోలీసులు కూడా నా కోసం కొంచెం గట్టిగానే తిరుగుతున్నారు. అమ్మో, అయితే నువ్వు కొన్నాళ్ళు బయట తిరగకుండా ఉండటం మంచిది. ప్రస్తుతం నేను చేసేది అదేగా. కదా? పార్దు, అడగగానే నీ సీక్రెట్లన్నీ నాకు చెప్పేసావు. ఒకవేళ నేను ఎవరికైనా చెప్పేస్తే? నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు రావునా, నేను నమ్మాను కాబట్టి చెప్పాను. అది కదా నేను ఎందుకు నమ్మానంటే హనుమంతుడి కన్నా నమ్మకమైన రాముడికి ఇంకెవరున్నారు చెప్పు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, చుట్టూ 1,00,000 మంది జనం, 20 టీవీ ఛానళ్లు, జెడ్ కేటగిరీల సెక్యూరిటీ, 20 అంగుళాల తుపాకీ, 2 కేజీల తల. ట్రిగర్ లాగితే భూమ్. ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, బుల్లెట్ ఈ గన్లోంచి పేర్లేదు. పోనీ కాల్చిన వాడి దగ్గర 2 గన్లు ఉన్నాయి, కాల్చింది పట్టుకుపోయి దీన్ని వదిలేశాడు అనుకుందాం. 2, ఈ యాంగిల్ నుంచి కాలిస్తే బుల్లెట్ తలపైన తగలాలి కానీ సరిగ్గా నుదుటి మధ్యన తగిలింది. ఇట్స్ స్ట్రైట్ షాట్. 3, శివారెడ్డి చచ్చిపోగానే పోలీసులు కరెక్ట్ గా ఈ బిల్డింగ్ దగ్గరికే వచ్చారు. ఎవరో చెప్పినట్టు బుల్లెట్ సౌండ్ విని ఉండొచ్చుగా సార్. 10,000 వాట్ల మైక్ సెట్లు, ఆ హోర్లో బుల్లెట్ సౌండ్ వినపడదు. తర్వాత ఏమైంది? ఈ బిల్డింగ్ నుంచి ట్రైన్ మీద దూకాడు సార్. ఇక్కడి నుంచా? వీడు ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. ఏ పూరి, మీ బావన్ మాకు పరిచయం చేయవే. పార్దు బావా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సీత, శైలజ, గీత, పద్మజ. ఏం పార్దు, నన్నే మర్చిపోయావా? 3వ క్లాస్లో ఉన్నప్పుడు కొబ్బరుండిచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు, గుర్తులేదా? నేను పార్దు, నీ పద్దుని. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. వీడు నైలాన్ తాడులా కనిపించే నాగుపావు, కాశీ తాడులా కనిపించే కట్లపావు. మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్గా చేసేస్తుంటే ఇంకా మాటలు ఎందుకు?
10 ఏళ్లకే అన్నీ చూసేస్తే 25 ఏళ్ళకి టీవీ చూడడం తప్ప ఇంకేం చేస్తాడు? ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతి మొహం మాత్రం కావాలి. అయినా నా పిచ్చి గాని 3వ క్లాస్లోనే ఇంత లవ్ స్టోరీ ఉందంటే వీడి ఖాతాలో ఇంకా ఎందరు పద్దులున్నారో ఎన్ని ముద్దులున్నాయో అవన్నీ నాకెదికలే. ఏమైంది? పడిపోయావు. అది తెలుసు కానీ ఎలా? హౌ? కళ్ళు తిరుగుంటాయి. కాదు, గుర్తొచ్చింది. కాలు తగిలి పడిపోయాను. నీ కాలు నీకెలా తగులుతుంది? నా కాలు కాదు, నీ కాలు తగిలి పడిపోయాను. నేను ఎక్కడున్నాను, నువ్వు అక్కడున్నావు. నీ కాలు ఎలా పెడతాను? పెట్టొచ్చు. ఎలా? హౌ? చూపించినా? నువ్వెప్పుడు నేను. నడు నడు. అక్కడెక్కడ కాదు బాబు, ఇక్కడమ్మా, ఆ బాల్ పక్కన. మళ్ళీ రా చెప్తాను. ముచ్చటకు 3సారి. పడిపోయానని బాధపడకు పూరి. రోజు నడుస్తూ ఉండు, కొన్నాళ్ళకి అదే అలవాటు అవుతుంది. బుల్లెట్ లేవురా. గోళీలున్నాగా. అమ్మో తాతయ్య, మీకు దేంతో ఆడుకోవాలా దేంతో ఆడుకోకూడదా తెలీదా మీకు? అది మీ నాన్నది. దాని గొట్టంలో ఏదైనా అడ్డం ఉంటే గుండు వెనక్కి పేరుతుంది. ప్రతి వేసంకాలం వాడు కొల్లేరు దగ్గరికి వేటకెళ్ళేవాడు. పాలేరెవరో గన్ సరిగ్గా క్లీన్ చేయలేదనుకుంటా, గొట్టంలో చిన్న రాయి ఉండిపోయింది. ఎంతది, అదే వాళ్ళు ఆడుకునే ఆ కోళి అంతది. ఆ బాధతోనే ఏడాది తిరిగి లోపే మీ అమ్మ కూడా వెళ్ళిపోయింది. రోజులు గడిస్తే ఇలాంటివి మర్చిపోతా ఉంటారు, కానీ మర్చిపోవడానికి వాడేమైనా జ్ఞాపకమా? నా జీవితం. 3, 4, 5, 6, 7, 8, 9. ఇంకోటి ఉండాలి. మొత్తం 10 కదా. 10 అయ్యగారు నాయుడు మనుషులు మన పొలంలో కంచేసేస్తున్నారటండి. వాళ్ళెవరు? వాడు నాయుడని మన పక్క పొలం వాళ్ళదేనండి. బాగా లిటిగేషన్ మనిషి అండి. కాలువ పక్కన ఉన్న మన 5 ఎకరాల ముక్క ఆడి పొలంలో కలిపేసుకోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడండి. ఈసారి ఏకంగా కంచె వేసేసాడండి. నాయుడు, ఏంటిది?
కంచె. ఇంగ్లీష్లో ఫెన్సింగ్ అంటారని ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తున్నారు, మీరు వచ్చారు. తెలివిగా మాట్లాడొద్దు నాయుడు. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? నా పొలంలో వేసిన ఈ కంచె తీసేసి నీ హద్దుల దగ్గర వేసుకో. ఎంఆర్ఓ గారు, ఈ 5 ఎకరాల మీద వీడి కన్నుందని మీకు తెలుసు. ఇలాంటి తప్పులు ఆపకపోయినా పర్లేదు, కానీ ఇలా దగ్గరుండి జరిపించడం మాత్రం మీకు గౌరవం అనిపించుకోదు. చూడండి మూర్తి గారు, ఈ 5 ఎకరాలు మీదని మీకు అనిపించింది అనుకోండి, కోర్టుకి వెళ్ళండి, అది సివిల్ కేసు అవుద్ది. ఇలా వచ్చి గొడవ చేశారనుకోండి, అది క్రిమినల్ కేసు అవుద్ది. ఛీ, నా ఇళ్ళ నీచుడితో మనకేంటని వదిలేశారనుకోండి, బోల్డ్ అంత టైం సేవ్ అవుద్ది. అదేండి సంగతి. అలా జరిగిందండి. కాబట్టి పొలం మీదే, పత్రాలు నాది. నాయుడు, ఇప్పుడే వెళ్ళి పోలీసులు తీసుకొచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాను. మీరు 1957 మోడల్ కారే వాడుతున్నారు అనుకున్నాను. బ్రెయిన్ కూడా ఆ మోడల్దే వాడుతున్నారు. ఇలా అయితే కష్టం. పోనీరా పోలీస్ స్టేషన్కి. ఏంటి పార్దు, ఏమన్నా గొడవ? నాయుడు మన పొలంలో ఫెన్సింగ్ వేసాడు. తెలియకేసుంటాడు, తర్వాత ఏం చేద్దాంలే. వెళ్ళో సార్ చెప్పొస్తా. ఎందుకు? మాట్లాడడానికే కదరా ఎల్నే. ఇప్పుడు ఈ నాయుడుతో మాట్లాడతాం నాకు ఇష్టం లేదురా. ఏ ఆడేమన్నా పెద్ద తోపా? ముసలాడు మనవాడు మన దిగాడు. కుర్రోడు బాగా లేతగా ఉన్నాడు. నాయుడు గారు, మీరు చేసేది తప్పు. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పూర్వం పెట్టి కాల్చేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించా. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదండి. కొంపదీసి పొలం గురించే ఏంటి? చూడు బాబు, మీ తాత ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్ను సాయంత్రం వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చాను. ఇప్పుడు ఆడు వస్తాడు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆటోమేటిక్గా మీ తాతకి బీపీ వస్తుంది. నువ్వే మోసుకెళ్ళాలి. కాబట్టి గట్టిగా రెడీగా ఉండు. వెళ్ళు. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. ఎంఆర్ఓ గారు, మీరన్నా చెప్పండి, ఈ పొలం మాది. According to the given survey numbers, these paddy fields belong to Mr. Naidu, you know. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? ఏమీ చేయలేరా? అంటే కుర్రాడికి కొంచెం చాదస్తం ఎక్కువ. I see. ఏంటిది, ఇలా దౌర్జన్యం చేస్తారండి మీరు? ఇటెందుకు? నేను ఇందాకే అడిగాను మీరేమన్నా చేయగలరా అని. ఇప్పుడు నేను చేస్తాను. చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. ఇవి ఎంత ఇంపార్టెంట్ పేపర్లో తెలుసా? ఏంటి ఎక్కడ వదిలేసిపోతున్నావు? నాయుడు గారు, సాయంత్రం కలుస్తాను, మీరుంటే. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయామని రాసేస్తాడు. పొలం కావాలో ప్రాణం కావాలో తేల్చుకో.
ఎందుకు వదిలేసేవారు అవన్నీ వెళ్ళాలి. ప్లీజ్. ఒక నిమిషం. నేను నాయుడు మనుషుల్ని చిత్తగొట్టావంటగా? గిరి చెప్పాడు. పర్లా బాగానే కొట్టాను. ఏంటి నువ్వు కొట్టేది? వాళ్ళే ఫుల్గా కొట్టొచ్చుంటారు, నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. నిజమా? అదే నేననుకో, ఇలా ఫైటింగ్లో గట్ర ఏం ఉండవు. ఇలా కొట్టానంటే పడుంటారంతే. బయట కూడా అదే చెప్పుకుంటున్నారు. ఏంటి వెటకరమా? ఏంటి చెట్టంత మనిషిని మాట్లాడుతుంటే రేడియో వినటం విని వెళ్ళిపోతున్నావు? ఎర్రగా ఉంటానని పొగరా? అవును. ఆ? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, తగ్గ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? ఏ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చి 2 జడ్లు కత్తిరిచ్చేస్తాను జాగ్రత్త. వీపు విమానం మొత్తం మోగిపోతుంది. తప్పకా నన్నే తిడతావా? వదులు వదులు. వదిలితే ఏం చేస్తా? డైరెక్ట్గా నా రూమ్కి వెళ్ళిపోతాను. ఆడపిల్లని కొడతావా? అరే రౌడీ పూరి, సచ్చినోడా. అరే ఏంటి పొడగొట్టి పూరి ఆగు. కొట్టేస్తావా? నీకే చెప్పేది పూరి. నీ సంగతి కార్తీక్ చెప్పి నేను ఉప్పు పద్దలు వేస్తాను చూడు. పూరి పూరి ఏ, చా, వదులు. ఆగవే. తాతయ్య, వీడిని చంపేస్తున్నాడు. ఏయ్, ఈ సంగతి తాతయ్య ఏయ్. తెలుసా? మధ్యలో తాత ఎందుకు? ఏమైనా ఉంటే నువ్వు నేను తెలుసుకుందాం. ఎలారా తెలుసుకునేది? నువ్వు నన్ను కొట్టేసవరా బండ సచ్చినోడా? సారీ నాకొద్దు, నీ సారీ నాకొద్దు. వ్యాక్. పూరి, నా మాట విను. నేను విన్ను. పూరి, నా నేను మాట విన్ను. నేను విన్ను. పూరి, నేను ప్రతిదానికి విన్ను. చిన్నపిల్ల నేను తాతయ్య దగ్గరికి విన్ను. వెళ్ళిపో. అక్కడ